ఇవ్వండి ఇలా సింగిల్ హ్యాండ్ తోటి ఇలా నడపచ్చు అన్నమాట. అంటే అలా మేనేజ్ చేయొచ్చు, అంత లైట్ వెయిట్ ఉందని చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మార్కెట్లో క్రేజీ లుక్స్ తోటి అలాగే చాలా అద్భుతమైన టెక్నాలజీ తోటి దూసుకుపోతున్నటువంటి ఒక మంచి యమహా స్కూటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ది ఆల్ న్యూ యమహా ఫసీనో 125 హైబ్రిడ్. కొత్తగా మనకి డిజిటల్ కన్సోల్, కలర్ఫుల్ TFT క్లస్టర్ తీసుకొచ్చేసారు. అలాగే దీంట్లో మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు పెట్రోల్ భారం అయిపోయి అంటే కొనాలంటేనే కష్టం అయిపోయిన పరిస్థితుల్లో ఈ బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేసే స్కూటర్ అనేది ఎవరికి ఎలా సూట్ అవుతుందనే దాని గురించి చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకోబోతున్నాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ అప్డేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం ఈ రివ్యూ స్టార్ట్ చేయబోయే ముందు ఈ బ్యూటిఫుల్ స్కూటర్ని ఈ రివ్యూ కోసం ఇచ్చింది మనకి ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్. సో షోరూమ్కి కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లో ఉన్నాయి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ వెహికల్ మీరు కొనుగోలు చేసేటప్పుడు ఒంగోలు శ్రీ విష్ణు యమహా షోరూంలో అట్రాక్టివ్ మూన్సూన్ లోన్స్తో పాటు మీ పాత వెహికల్తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే రోజువారీ వడ్డీ కూడా చాలా తక్కువ అయితే ఉంది ఈఎంఐలు కొనుగోలు చేసేవారికి. అలాగే 5 years పాటు ఇంజన్ మీద వారంటీ, 2 సంవత్సరాల పాటు ఉచిత సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ దీని యొక్క వాక్ అరౌండ్ అయితే చూద్దాం. సో బ్యాక్ సైడ్ నుంచి దీన్ని మనం స్టార్ట్ చేయాలి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా మంచి యూరోపియన్ రెట్రో డిజైన్ అనమాట. క్లాసిక్నెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయారు. సో ఈ డిజైన్ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో ఈ టైల్ ల్యాంప్ చాలా బాగుంది ఈసారి. అలాగే ఇండికేటర్స్ మనకి హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఫసీనో మీరైతే 3D లోగో చూడొచ్చు. అండ్ ఇక్కడ చిన్న గ్రాఫిక్స్ పార్ట్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఈ వెహికల్ మనకి టాప్ మోడల్, అందుకే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ హెలాయ్ వీల్స్తో వచ్చేస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చు. అలాగే క్రోమ్ యాక్సెంట్స్ కొన్నిటికి ఉంటే మనకి ఇక్కడ కొంత పియానో బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ లుక్ కూడా మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న గ్రాఫిక్స్ పార్ట్తో పాటు యమహా ఏదైతే మనకి లోగో కనిపిస్తుంది, ఇక్కడ మనకి యమహా ఎంబ్లమ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ LED హెడ్ ల్యాంప్ అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి బ్లూ కోర్ హైబ్రిడ్ అని చెప్పి సో వాళ్ళ యొక్క టెక్నాలజీని ఇండికేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ స్కూటర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే 99 kg లైట్ వెయిట్ అనమాట. సో దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి సో ఎంటైర్ ఫైబర్ ప్లాస్టిక్ పార్ట్స్ యూస్ చేశారు. సో ఆఫ్కోర్స్ ఇది కొంచెం కొంతమంది కన్సర్న్ అవ్వచ్చు, ఏంటంటే మెటల్ యూస్ చేస్తే ఇంకా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది కదా అని. బట్ ఈ స్కూటర్ ప్రత్యేకత అదే, 99 kg వెయిట్ ఉంటుంది అండ్ ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో అలాగే బ్లూ కోర్ హైబ్రిడ్ వాళ్ళ టెక్నాలజీ కూడా యూస్ చేశారు కాబట్టి సో మనకి ఇంకా బెటర్ మైలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీంట్లో మనం ఈజీగా సిటీ ట్రాఫిక్ కండిషన్లో 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజ్ పొందొచ్చు. అలాగే హైవే మీద మీరు 45 to 50 స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే మీకు 60+ మైలేజ్ వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు అనమాట. ఇంకా మీరు గమనిస్తే సో ఇది సీట్ మనకి చాలా మంచిగా బ్రాడ్గా అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ గ్రాబ్ రైల్ తోటి చక్కగా కనిపిస్తూ ఉంది. అండ్ సఫిషియంట్ లెగ్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే ఇది 7-8 mm సీట్ హైట్ కాబట్టి ఈజీగా లేడీస్ అండ్ జెంట్స్ తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మనకి SOS ఇంజన్ అనమాట. మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్, 4-stroke ఇంజన్. సో ఇది వచ్చేసరికి 10.3 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంటే మనకి 8.2 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజన్ బ్లూ కోర్ టెక్నాలజీ, అలాగే SMG ఉంది, స్మార్ట్ మోటార్ జనరేటర్. సో అదేం చేస్తుందంటే మీరు సెల్ఫ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇంజన్ చాలా సైలెంట్గా స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మనం చూద్దాం. సో కీ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూసినట్లుగా అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి సౌండ్ వినండి. సో నాయిస్ లేకుండా చాలా అంటే చాలా సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ SMG మనకి దీనికి చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే SMG అనేది ఓన్లీ సైలెంట్ స్టార్ట్ మాత్రమే కాదు. సో ఇక్కడ ఏదైతే స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉందో ఒక 3 seconds మీరు ఏదైనా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగి మీరు థ్రాటిల్ ట్విస్ట్ చేసిన మరుక్షణమే ఇన్స్టెంట్ పికప్ తీసుకోవడంలో SMG పాత్ర ఉంటుందన్నమాట. అదేం చేస్తుందంటే మీరు పిలియన్తో రైడ్ చేస్తున్నా అండ్ ఇన్స్టెంట్గా మూవ్ అవడం కోసం, క్విక్ రెస్పాన్స్ కోసం ఒక 3 seconds పాటు మోటార్ మీద భారం పడకుండా సో అది పనిచేస్తుంది. ఇంకా త్వరగా అయితే మాత్రం యాక్సలరేషన్ అయితే ఇస్తుంది. అది మీకు హైట్ ఎక్కేటప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది, హిల్ ఏరియాస్ మీదకి వచ్చేటప్పుడు కూడా. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే మనకి కలర్ఫుల్ TFT కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇంత లైట్లో కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నావిగేషన్ బటన్స్ తోటి సో మీరు లోపల ఉన్న సెట్టింగ్స్ అన్ని చూసుకోవచ్చు. నావిగేషన్, నోటిఫికేషన్, వెదర్ అండ్ ఇక్కడ సెట్టింగ్స్, మ్యూజిక్ కంట్రోల్స్, సో ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే థీమ్ సెలెక్ట్, డిస్ప్లే, క్లాక్, సో ఇలా చాలా మల్టీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాంతోపాటుగా థీమ్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. టైం కనిపిస్తుంది అండ్ ట్రిప్ మీటర్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ టైము,
సో బ్యాటరీ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది, డిజిటల్ స్పీడోమీటర్, అలాగే ఫ్యూయల్ ఇండికేటర్ కనిపిస్తుంది. సో లాస్ట్ పార్కింగ్ లొకేషన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొన్ని ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చాలా బాగుంది. సో ఇక్కడ ఈ టీఎఫ్టీ కన్సోల్లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ యాజ్ యూజువల్గా మీరు అయితే ఇక్కడ నుంచి పొందొచ్చు అనమాట, ఫోన్ బయటికి తీయకుండా. సో ఇది చాలా మంచి విషయం. ఇంకా ఇక్కడ హ్యాండిల్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు చిన్న ఫైబర్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నావిగేషన్ బటన్స్, హై బీమ్, లో బీమ్కి, సైడ్ ఇండికేటర్స్కి, అండ్ అలాగే హారన్ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో ఇదేం చేస్తుందంటే మనం ఆన్ చేసుకున్నట్లయితే ఎక్కడన్నా ట్రాఫిక్ కండిషన్లో మనం ఆగి ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. మీరు థ్రాటిల్ ఇలా ట్విస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా క్విక్గా రెస్పాన్స్ అయితే అవుతుంది అనమాట, ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 145 mm ఇచ్చారు, కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది, చాలా బాగుండేది. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 90/90 12 inches టైరు విత్ కాంబినేషన్ ఆఫ్ 190 mm డిస్క్ బ్రేక్. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది 110/90 10 inches టైర్ అనమాట. అండ్ అలాగే 130 mm డ్రమ్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా వెహికల్ అయితే మాత్రం ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్, 99 kg వెయిట్ అంటే ఒక సింగిల్ హ్యాండ్ తోటి దీన్ని మీరు మాన్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రాక్టికాలిటీ విషయంలోకి వచ్చేసరికి కొన్ని పాయింట్స్ నన్ను డిసప్పాయింట్ చేసాయి. అదేంటంటే ఫస్ట్, సో ఇక్కడ మనకి అండర్ సీట్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే చాలా లిమిటెడ్ అయితే ఉంది, 21 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇదొకటి. అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఇవ్వకుండా వీళ్ళు సీట్కి ఇంటర్నల్ ఆఫర్ చేస్తున్నారు లోపల. సో ఇది మనం ఓపెన్ చేయాలంటే సీట్ ఖచ్చితంగా తీయాలన్నమాట. ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్ అయితే చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు 5.2 liters ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ బూట్ స్పేస్ లోపల కూడా ఎలాంటి ఏదైతే ఆ బూట్ లైట్ లేదు. అండ్ అలాగే స్టాండర్డ్గా కంపెనీ వాళ్ళే మనకి ఆఫర్ చేయలేదన్నమాట USB ఛార్జింగ్ పోర్టు, మనం అడిషనల్గా యాక్సరీస్లో కొనుక్కోవాల్సి వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇది చాలా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనమాట. సో మనకి SMG వర్క్ చేస్తుంది, హైబ్రిడ్ టెక్నాలజీ అని చెప్పాం కదా. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో స్టార్ట్ అయింది. అసలు స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం కూడా సౌండ్ లేదన్నమాట, అంత సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది. సో అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు కన్సోల్, TFT కలర్ కన్సోల్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో చాలా మల్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇప్పుడు రైడ్ చేద్దాం. నేను హిల్ ఏరియాలోకి తీసుకొచ్చాను అనమాట. అంటే ఈ హైట్ ఎక్కేటప్పుడు మనకు అర్థమైపోద్ది ఈ SMG ఏంటంటే ఒక 3 seconds పాటు ఎక్స్ట్రా పుష్ ఆఫర్ చేస్తుంది అనమాట ఇంజన్కి. 10.3 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట SMG సాయంతో. సో ఇప్పుడు చూద్దాం ఇన్స్టెంట్ పికప్ ఎలా ఉంటుందనే దాని గురించి. ఎస్, తెలుస్తుంది ఆ హైబ్రిడ్ టెక్నాలజీ. అండ్ అలాగే ఆ ఇన్స్టెంట్ పికప్ తీసుకోవడం అర్థమవుతుంది. లాస్ట్ వర్షన్స్తో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా ఇన్స్టెంట్ పికప్ అయితే ఉందన్నమాట. చూడండి ఒకసారి మళ్ళా. ఇదంతా హిల్ ఏరియానే, చూద్దాం. సో ఒక పక్క మంచి పికప్ ఆఫర్ చేస్తూనే అసలు ఇంజన్ రిఫైన్మెంట్ ఉంది. అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే, చాలా స్మూత్ అండ్ వెల్ రిఫైన్డ్ అన్నమాట. సో సౌండ్ పెద్దగా వినిపించట్లేదు కంపేర్ దెన్ అదర్ స్కూటర్స్. నాకైతే సౌండ్ చాలా చాలా అంటే స్మూత్ అనిపిస్తుంది అనమాట, అంత బటరీ స్మూత్గా ఉంది. ఇక్కడ ఎవ్రీ ఇట్లా ఎక్కేటప్పుడు ఎఫర్ట్లెస్గా పైకి ఎక్కేస్తుంది అనమాట. ఇంకా ఇది ఈవెన్ పిలియన్ ఎక్కించుకొని రైడ్ చేసేటప్పుడు కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి హిల్ స్టేషన్స్, హిల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే అబ్సల్యూట్లీ ఖచ్చితంగా బెస్ట్ చూజ్ అన్నమాట. ఇది టెక్నాలజీ అదరగొట్టేశారు. అంటే ఒక్క ఇంజన్ టెక్నాలజీయే కాకుండా అండ్ ఇది ఇంకో చేతితో మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. అదొక హైలైట్ పాయింట్ దీంట్లో. మంచి మైలేజ్ అంటే మీరు కనుక ట్రాఫిక్ కండిషన్లో సైడ్ స్టాండ్ వేయగానే ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇది కూడా ఒక మంచి ఫీచర్. సో ఇప్పుడు నేను ఎందుకు దిగుతున్నానంటే జస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. సో ఇది 99 kgs వెయిట్, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సింగిల్ హ్యాండ్ తోటి మీరు దీన్ని జస్ట్ చూడండి, ఇవ్వండి ఇలా సింగిల్ హ్యాండ్ తోటి ఇలా నడపచ్చు అన్నమాట. అంటే అలా మేనేజ్ చేయొచ్చు, అంత లైట్ వెయిట్ ఉందని చెప్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఒకసారి చూద్దాం. సో అంత ఫాస్ట్ అయితే లేదు, కొంచెం ఇక్కడ కూడా చూడండి కాస్త స్టిక్ సైడే ఉంది. బట్ బెటర్ మీరు పాత వాళ్ళకి అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు కొంచెం స్లో డౌన్ అయ్యి వెళ్తాం బెటర్ అని నా ఒపీనియన్. అండ్
ట్రాఫిక్లో అయితే ఆడుకోవచ్చండి సింపుల్గా చెప్పాలంటే. సో మీరైతే ఎలా అంటే అలా ఆడుకోవచ్చు, అంత కంఫర్ట్ ఉంది. టాయ్ లాగా తిప్పొచ్చు అన్నమాట వెహికల్ని. ఇన్స్టెంట్ పికప్ బాగుంది అండ్ మంచి టెక్నాలజీ కూడా ఉంది. అండ్ ఇంకో చెప్తే బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. మైలేజ్ సిటీలో మీరు 50 కిలోమీటర్లు దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి. హైవే మీద అయితే మీరు కనుక ఒక 45-50 మధ్యలో రైడ్ చేసినట్లయితే ఈజీగా మీకు 60+ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు అనమాట. సో ఎవరైతే ఫ్యామిలీ లేడీస్ కొంచెం తక్కువ వెయిట్ ఉండే వెహికల్స్, ఈజీగా మేనేజ్ చేసుకునే వెహికల్, మంచి యూరోపియన్ క్లాసిక్ రెట్రో డిజైన్ ఇష్టపడేవాళ్ళు, సో ఈ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగినటువంటి ఏదైతే యమహా ఫస్ట్ 120 హైబ్రిడ్ని అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. నేను రికమెండ్ ఖచ్చితంగా చేస్తాను. బిఫోర్ దట్ ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వేరియంట్ కూడా టెస్ట్ రైడ్ చేయండి. మీకు అప్పుడు అన్నింటిలో ఈజీగా ఒక వెహికల్ చూస్ చేసుకోవడానికి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో చాలా బాగుంది, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఇది ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాగా.